వాస్తు శాస్త్ర పండితుణ్ణి అయితే నేను నెంబర్ 1 మోసగాడినే. నేను నెంబర్ 1 మోసగాడినే వాస్తు శాస్త్రం చెప్తుంటే. నేను రాళ్ల శాస్త్రం గురించి చెప్తుంటే నువ్వు కనక పుష్యరాగం పెట్టు, నువ్వు గోమేధికం పెట్టు, నువ్వు పగడం పెట్టు, నువ్వు నీలం పెట్టు, నువ్వు కెంపు పెట్టు, నువ్వు వజ్రం పెట్టు, నువ్వు ముత్యం పెట్టు. ఇలా గనక నేను చెప్తుంటే నేను కూడా మోసగాడినే. ఎందుకంటే అందులో మర్మం వేరు. నేను మోసగాడినే, నేను వ్యాపారస్తున్నే. ఎందుకంటే అది వేరు, మీకు తెలియదు అనమాట. మీరు అది పెట్టుకోగానే ఇది అనగానే మీరు ప్రకృతికి అన్వయించుకోవాలా. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో మిమ్మల్ని భాగస్వాములు చేస్తున్నారు. ఆ భాగస్వామ్యంలో నువ్వు అసలే నష్టపడి ఉన్నవాడివి, ఇంకా కొంచెం ఇటువైపు వెళ్తున్నావు అనమాట. నేను పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేపిస్తాను.